ఖమ్మం ఎస్బీఐటీ విద్యాసంస్థల్లో దాతృత్వం చాటుకున్నాయి. మున్నేరు వరద ఉధృతి దెబ్బతిని కోలుకోలేని 48వ డివిజన్ పద్మావతి నగర్ 300 మంది కుటుంబాలకు ఎస్బీఐటీ కళాశాల చైర్మన్ ఆర్జేసీ కృష్ణ ఆధ్వర్యంలో ఉచిత భోజనాలు అందించారు. నాయకనగూడెం వరద ఉధృతిలో తల్లిదండ్రులను కోల్పోయిన బీటెక్ విద్యార్థికి 2 లక్షల రూపాయల చెక్ అందించారు. ప్రత్యేకించి 3 టౌన్ ప్రాంతంలో మున్నేరు పరివాహక ప్రదేశంలోని విద్యార్థులకు ఉచిత నోట్ అండ్ పాఠ్యపుస్తకాలు, విద్యా మెటీరియల్ అందించారు. ఖమ్మం నగరంలో కనీవిని ఎరగని రీతిలో వరదతోటి ముంపెత్తడంతో మరి ఈ రోజు 48వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ గారు పెద్దలు తోటరామారావు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్వర్ణభారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అటు అధ్యాపకులు విద్యార్థులు అందరం కలిసి కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మా వంతుగా అన్నదానం చేయాలని చెప్పి ఇక్కడికి రావడం చాలా బాధాకరం. ఈ ప్రాంతం మొత్తం కూడా స్థాయిలో అంటే 3 టౌన్ ప్రాంతాన్ని కనుక పరిశీలిస్తే 46, 47, 45 3 డివిజన్లు కూడా టోటల్, అలాగే ప్రకాష్ నగర్ అలాగే 36 అన్ని కూడా గతంలో కూడా వరదలు చూశారు. కానీ ఇంత భారీ లెవెల్లో ఇంత భారీ ఎత్తున వరద రావడం అనేది ఎప్పుడు చూడలేదు. అది కూడా వేగవంతంగా రావడంతో ప్రాణ నష్టం జరిగిపోయినప్పుడు కూడా పూర్తి స్థాయిలో అంటే కనీసం ఆ కట్టుగుడ్డలతోటి బయటకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి సమయంలో విద్యా సంస్థలు విద్యార్థులు గానీ అధ్యాపకులు గానీ ఆ ప్రజల్లోకి వెళ్లి వాళ్ళకి అండగా నిలబడాలనే ఉద్దేశంతో అన్నదానం ప్రారంభించి ప్రతి డివిజన్ లో కూడా చేస్తూ వస్తున్నాం. అలాగే మండే నుంచి కూడా పిల్లలు ఎక్కడైతే వాళ్ళ బాధలను అర్థం చేసుకుని కొంత సహాయకారిగా నిలబడుతూ ఒకవైపు మా సంస్థలకు సంబంధించిన వ్యక్తులకి నష్టం జరిగితే వాళ్ళని ఆదుకుంటూ, అలాగే ఏదైతే ఈ 3 టౌన్ ప్రాంతంలో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో